మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ప్రార్థన ఎందుకు అవసరము? మన ప్రార్థన జీవితము అంతో కొంత మాత్రమే ఉంటుంది. అది సమస్యలను బట్టి కావచ్చు, శ్రమలు బట్టి కావచ్చు, శోధనలు బట్టి కావచ్చు, మన ఆత్మీయత బలహీనతల వల్ల కావచ్చు, లేకపోతే శారీరక ఏచ్ఛల వల్ల కావచ్చు. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి మనం ప్రార్థించకపోవటం. చాలాసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం ఎందుకో ప్రార్థనలు అంత బలంగా చేయలేకపోతాం. ఇది సహజంగా అందరితో ఉన్న సమస్య. మొట్టమొదటిగా ఒక ప్రశ్న: ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలంటే అది మనకు ఆజ్ఞాపించాడు దేవుడు. దేవుడే మాదిరిగా ఉండి ఏ విధంగా మనము ప్రార్థించాలో కూడా ఒక ఉదాహరణగా దేవుడు మనకి చూపించాడు. ప్రార్థన ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు. మనం నిరీక్షణ కలిగి ఉంటే తప్పకుండా ప్రతిఫలము పొందుకునే తీరుకుంటాం మనం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే విసుకక ప్రార్థన చేయాలి. ఉపమానము ప్రారంభించక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినదేమిటి? విసిగిపోకుండా నిత్యము, ఎల్లప్పుడూ, ఏ సందర్భంలోనైనా, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఆరోగ్యంగా ఉన్న, అనారోగ్యంగా ఉన్న, సంతోషంగా ఉన్న, దుఃఖముగా ఉన్న, అన్ని పరిస్థితుల్లో నిత్యము మనము చేస్తున్నామా? ఒకవేళ చెయ్యలేని స్థితిలో ఉంటే, అమ్మ ఈరోజు ప్రార్థన చేయండి బలంగా. ప్రార్థన చేసి అడగండి, ప్రభువా ప్రార్థించే శక్తిని ప్రభువా నాకు అనుగ్రహించు. ఎందుకంటే నీతిమంతుడు ప్రార్థన ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది. అందుకని ఈరోజు మనము ప్రార్థన ద్వారా, బలమైన ప్రార్థనల ద్వారా మనం ఇక్కడ నుండి వెళ్ళాలని మనం ప్రార్థిద్దాం. ఏ కారణము వలన మీరు మీకోసము కానీ, మీ ఇంటి పరిస్థితుల కోసము కానీ, వివాహము కోసము కానీ, సమాధానము కోసము కానీ, ఇతరుల క్షేమము కోసము కానీ, అమ్మా మీకు ఇష్టం లేని వారు ఉన్నారా మీ కుటుంబాల్లో? ప్రార్థన చేయండి. మీకు ఇష్టం లేని వారికి ప్రార్థన చేయండి అమ్మా. దయచేసి కష్టముగా ఉన్నా ఇష్టంగా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు వారి జీవితాలని మారుస్తాడు, వారి జీవితాలని బాగు చేస్తాడు. మీరు వారి కోసము ప్రార్థించినందుకు మీ సమస్యలని కూడా దేవుడు బాగు చేస్తాడు. ఒకరి క్షేమము మనము కోరుకుంటే దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు. సమయులు ఒక గొప్ప ఉదాహరణగా మనకి చెప్తున్నాడు. నేను మీకోసము, మీరు మీ వారి కోసము, మీ పిల్లల కోసము, మీ కుటుంబము కోసము, మీ రక్త సంబంధికుల కోసము మీరు ప్రార్థించకపోతే మీరు కూడా యెహోవాకి విరోధులే అనే విషయము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి మనం. నిరీక్షణ అంటే ఏమిటండి? నిరీక్షణ అంటే వేచి చూడటం. నాకు మంచి జరుగుతుందని నిరీక్షణ కలిగి ఉండటం. తప్పకుండా ఈ పరిస్థితి బాగుపడుతుందని ముందుగానే సంతోషము వ్యక్తపరచటం. తప్పకుండా తండ్రి ఒకరోజు నన్ను తలగా పెడతావు తండ్రి. ఈరోజు నా ఆర్థిక పరిస్థితి బాగులేకపోవచ్చు, దీనస్థితిలో నేను ఉండొచ్చు, కానీ నువ్వు మాట ఇచ్చిన దేవుడివి, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడివిగా ఉన్నావు కాబట్టి తలగా ఉంచుతానన్న దేవుడివి. అందుకని ఆ రోజు కోసం సంతోషంగా నేను ఎదురు చూసి ప్రార్థన చేస్తాను ప్రభువా. తప్పకుండా నా ప్రార్థనకి ప్రతిఫలము ఇచ్చే దేవుడు నువ్వు. మీకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంట? ఓర్పు కలిగి ఉండమంటున్నాడు.
ఎందుకో తెలుసా? మీకు కలిగిన శ్రమను బట్టి దేవునికి మహిమ కలగబోతుంది. శ్రమ కలుగుట నాకు మేలాయను. మీ శ్రమలలో దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఓర్పు సహనాన్ని కోల్పోకుండా నిబ్బరముగా ఉండి, ప్రభువా ఈ శ్రమ ఎవరి నుంచి వచ్చినా ప్రభువా, ఏ వైపు నుంచి వచ్చినా ప్రభువా, మహిమ పొందేది నీవే అని నేను నమ్ముతున్నాను తండ్రి అని ప్రార్థన చేయండి. అంతేగాని ఓర్పుని కోల్పోకండి. నిలకడగా ఉండటం అంటే ఏమిటంటే, స్థిరముగా నిలకడగా మనము ప్రార్థించకపోతే పరిస్థితులు ఇంకా పాడైపోయే అవకాశము ఉంటాయండి. ఏది వచ్చినా, తుఫాను వచ్చినా, యోబు వలె అన్నీ పోగొట్టుకున్నా, నీవు ఇచ్చావు, నీవు తీసుకున్నావు, నీకే మహిమ కలుగునుగాక అని మనం చెప్పే స్థితిలో ఉండాలి. నిలకడగా ఉండటం అంటే, ఉన్నప్పుడు అందరము నిలకడగా ఉంటామండి. బాగున్నప్పుడు అందరము నిలకడగా ఉంటాం, స్థిరంగా ఉంటాం విశ్వాసములో. కొంచెం అటు ఇటు అయ్యిందనుకోండి పరిస్థితి, ఆ స్థిరత్వం అనేది ఎందుకో పోగొట్టుకుంటాం. నీకు మంచి అయినా చెడైనా ప్రతి విషయములో తండ్రి నీకే స్తోత్రము ప్రభా. రాత్రి దుఃఖము వచ్చెను, ఉదయము హల్లెలూయా అని నమ్మి ప్రతి విషయములోని, ఈరోజున్న శ్రమ రేపు ఉండదు కదండి, రేపున్న శ్రమ ఎల్లుండి ఉండదు కదండి, గత సంవత్సరం ఉన్న శ్రమలు ఇప్పుడు మనకున్నాయా? లేవు, మారుతూ ఉంటాయి. అందుకని ఏది స్థిరముగా శ్రమలు మనకు ఉండవు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లోని మీరు కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతాభావముతో మీరు మీ ప్రార్థనలు, విన్నపములు ఆయనకి సమర్పించుకోండి.